హలో అండి, నా పేరు జీకే. సో ఈ వీడియోలో సార్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అండ్ యాన్సిబుల్తో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ మనం ఎలా చేస్తాం, సో ఇదంతా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ బేసిక్స్, ఇంకా అసలు కంపెనీస్ ఎలా వాడతారు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ని కాన్సెప్చువల్గా అండ్ కంటిన్యూస్ డెలివరీలో ఎలా యూజ్ అవుతుంది ఇది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ యాన్సిబుల్ని సెటప్ చేసి యాడ్ హాక్ కమాండ్స్ ఎలా రన్ చేయాలి అన్నీ చూపిస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా ఒపీనియన్లో యాన్సిబుల్ రిలవెన్స్ తగ్గుతుంది ఫ్యూచర్లో కంపెనీస్ ఒకవేళ ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి ఎంటైర్లీ మైగ్రేట్ అయినప్పుడు. సో దీని మీద తక్కువ స్ట్రెస్ పెట్టండి, కానీ ఇంకా కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అప్పుడప్పుడు అడుగుతున్నారు కాబట్టి నేర్చుకోవడం మంచిది. అంతే తప్ప దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు, సర్టిఫికేషన్స్ అలాంటివి ఏం చేయొద్దు. అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, it is a process that the configuration of systems, servers, applications and other environments remain known, consistent and trusted over the time. ఇప్పుడు ఇది డెఫినేషన్ అమెజాన్ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చింది. సో దీని మీనింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ అసలు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎలా ఇవాల్వ్ అయిందో ఇది అర్థమైతే కనుక మీకు క్లియర్గా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అండ్ ఇది డెవాప్స్ పర్స్పెక్టివ్లో ఎలా ఇంపార్టెంటో చెప్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఇంతకుముందు ఒకవేళ మీరు ఐటీ ఎర్లీ 2007-8లో ఒకవేళ మీరు ఉంటే కనుక అప్పుడు డేటా సెంటర్స్ ఎక్కువ ఉండేవి. డేటా సెంటర్స్ అంటే ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మల్టిపుల్ సిస్టమ్స్ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు సిస్టమ్ అడ్మిన్స్ కానీ, రైట్, ఆర్ DBAs కానీ. సో వీళ్ళ డెసిగ్నేటెడ్ జాబ్ ఏంటంటే సిస్టమ్స్ని మేనేజ్ చేయటం. సిస్టమ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ సిస్టమ్ సర్వర్స్ ఉన్నారు కదా, అంటే డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, డేటా సెంటర్ సర్వర్స్ ఉంటాయి. సిస్టమ్ అడ్మిన్స్ ఏమో ఎస్పెషలీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మేనేజ్ చేయటం, దాన్ని ప్యాచెస్ చేయటం అండ్ డిస్క్ స్పేస్ మేనేజ్ చేయటం, లేకపోతే దాంట్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయటం మాన్యువలీ మోస్ట్లీ. అండ్ నేను కూడా DBA కింద చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. DBAs అంటే ఏంటి, ఇప్పుడు ఆరకల్ డేటాబేస్ ఉందనుకోండి, RDBMS ఆర్ పోస్ట్గ్రెస్ SQL ఇప్పుడు ఉంది. ఇదివరకు MySQL అండ్ ఆరకల్ ఎక్కువ వాడేవాళ్ళు. సో వీటిని మేము ఏం చేసేవాళ్ళం అంటే, దాంట్లో సిస్టమ్స్లోకి వెళ్ళి డేటాబేస్ మైగ్రేషన్ చేయటం, 10G to 11G, అప్పట్లో 10G ఉండేది, ఆర్ ప్యాచెస్ అప్లై చేయటం, మళ్ళీ పర్ఫార్మెన్స్ మేనేజ్ చేయటం. సో ఇదంతా చేసేవాళ్ళం. ఇదంతా మోస్ట్లీ మాన్యువల్గా చేసేవాళ్ళం. ఓకే, అక్కడికి వెళ్ళి. సో కొద్ది సర్వర్స్ వరకు ఇది మేనేజబులే. కానీ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేల్ పెరిగిందో, వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో, VMware వచ్చిన తర్వాత, అప్పుడు సర్వర్స్ చాలా ఎక్కువైపోయినాయి. అప్పుడు ఒకటే సర్వర్ కాకుండా, సో సేమ్ సిస్టమ్ అడ్మిన్ మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ మేనేజ్ చేసేవాడు అనమాట, రైట్. VM2 కానీ అలాగా 3. సో ఇది ఒక అప్లికేషన్ సర్వర్స్ అనుకుందాం. అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కూడా డిఫరెంట్ క్లస్టర్ ఆఫ్ VMs, ఓకే, వీటిని మేనేజ్ చేసేవాడు. ఎప్పుడైతే స్కేల్ పెరిగిందో మాన్యువలీ మేనేజ్ చేయటం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంటే ఫర్ ఇన్స్టెన్స్, ఇక్కడ ఒకవేళ 10 సర్వర్స్ ఉన్నాయనుకుందాం. 10 సర్వర్స్లో మనం ప్యాచెస్ అప్లై చేయాలంటే వెళ్ళి ఒక్కొక్క సర్వర్లో, సర్వర్ 1లో సిస్టమ్ ప్యాచెస్ అప్లై చేసాం, సర్వర్ 2లో చేయాలి, 3లో చేయాలి. అలాగే కన్సిస్టెంట్గా వీటిని డిజైర్డ్ స్టేట్లోకి తీసుకురావాలి. డిజైర్డ్ స్టేట్లోకి ఒకవేళ రాకపోతే అప్పుడు ఏమవుతుందంటే, దాన్ని కొన్ని సర్వర్స్ వేరే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని కాన్ఫిగరేషన్ డ్రిఫ్ట్ అంటారు. అంటే ఏం లేదు, డ్రిఫ్ట్ అంటే మనం కన్సిస్టెంట్గా డిజైర్డ్ స్టేట్లోకి అన్ని సర్వర్స్ని తీసుకురాలేకపోతాం. ఒకవేళ దీంట్లో సర్వర్ 1లో సర్వర్ 2లో అప్లికేషన్స్ ఉన్నాయి, అప్లికేషన్ వర్షన్ 1.2లో రన్ అవుతున్నాయి, ఆర్ ప్యాచెస్ కానీ ఏదైనా సెక్యూరిటీ ప్యాచెస్ డిఫరెంట్ వర్షన్స్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను మిగతా 8 సర్వర్స్లో 1.2 వర్షన్ డిప్లాయ్ చేయాలి, కానీ బై మిస్టేక్ నేను చేయలేదు అది సిస్టమ్ అడ్మిన్. అప్పుడు ఏమవుతుంది, 8 సర్వర్స్లో మిగతా సర్వర్స్లో 1.0 వర్షన్ ఉంటుంది. సో ఈ సర్వర్స్ అన్నీ యాక్చువల్ డిజైర్డ్ స్టేట్లోకి వెళ్ళకుండా డిఫరెంట్
కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిపోయినాయి. దాన్ని కాన్ఫిగరేషన్ డ్రిఫ్ట్ అంటారు. సిమిలర్లీ డేటాబేసెస్ కూడా. సో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దీన్ని ఆటోమేట్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ వచ్చినాయి మార్కెట్లోకి అప్పట్లో. యాన్సిబుల్, పప్పెట్, షెఫ్, ఇవన్నీ డిఫరెంట్ టూల్స్ వచ్చినాయి. అండ్ దానికి ముందు చాలామంది పైథాన్తో రాసేవాళ్ళు. సో దానికి ముందు చాలామంది పర్ల్ కానీ షెల్ కానీ చేసి కూడా మేనేజ్ చేసేవారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. కాకపోతే కొంచెం టీడీఎస్ ప్రాసెస్ అది, రైట్? సో మెల్లగా ఎప్పుడైతే డేటా సెంటర్స్ నుంచి అందరూ VMస్లోకి వెళ్తున్నారో అప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అవసరం పడింది. అది ఎలాగంటే క్లిక్ ఆఫ్ ఏ బటన్ మనం అన్ని సర్వర్స్ని డిజైర్డ్ స్టేట్లోకి తీసుకెళ్ళడం, రైట్? సో దాని వల్ల కంపెనీస్ మెల్లగా ఏం చేసినాయి అంటే ఆ VMస్ని స్కేల్లో మేనేజ్ చేయడం అండ్ ఆ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ఎప్పుడైతే క్లౌడ్ కంప్యూటింగ్ కూడా స్టార్ట్ అయిందో క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా ఆ టూల్స్ని వాడారు. సో ఆ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ మనకి CI/CD కాన్సెప్ట్స్లో కూడా మనం చూస్తాం. ఎలా అంటే CI అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కాబట్టి CIలో పెద్ద వాడడం. సో CDలో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కానీ ఆర్ ప్యాచెస్ చేయడానికి కానీ డిఫరెంట్ సర్వర్స్ని ఒకవేళ ఇన్స్టెన్సెస్ని క్లౌడ్లో ఉంటే వాటిని అన్నిటినీ కోసం మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వాడతాం అనమాట. సో డెవాప్స్ కాంటెక్స్ట్లో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ CDలో ఎక్కువ యూజ్ అవుతుంది. CDలోనే యూజ్ అవుతుంది. ఒక హై లెవెల్ వ్యూ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే CI ప్రాసెస్ తర్వాత అప్లికేషన్ ఆర్టిఫాక్ట్ మనకి స్టోర్ అయ్యి ఉంటుందో, అంటే ఎగ్జాంపుల్ జార్ ఫైల్ కానీ లేకపోతే విండోస్లో EXE కానీ ఆర్ సమ్ DLLs కానీ అగైన్ విండోస్లో ఈ అన్నిటిని డిప్లాయ్ చేయడానికి మనం యాన్సిబుల్ని కాల్ చేసి, రైట్, ఆర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఏదైనా పప్పెట్ అని ఏదైనా కాల్ చేసి దాన్ని సర్వర్స్లో డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది సార్ట్ ఆఫ్ క్లోజర్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్కి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అది నేను ఒక షార్ట్ వీడియోలో చెప్తాను, అది దానికి పెద్ద వీడియో అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఈ ప్యాచెస్ని ఎలా డిప్లాయ్ చేయాలో లేకపోతే అప్లికేషన్స్ని ఎలా డిప్లాయ్ చేయాలో అనేది ఒక ఫైల్లో రాసుకుంటాం అనమాట. ఓకే, అండ్ యాన్సిబుల్లో అది YAML ఫైల్. ఇలా రాసుకుని అప్పుడు సిస్టమ్ అడ్మిన్ ఒక ప్లేస్లో కూర్చుని ఈ ఫైల్ రన్ చేస్తే అది 100 సర్వర్స్కి లేకపోతే ఎన్ని సర్వర్స్ అన్ని సర్వర్స్ మెన్షన్ చేస్తే కనుక ఇన్వెంటరీలో అన్ని సర్వర్స్కి అప్లికబుల్ అయిపోతుంది కాన్ఫిగరేషన్ కానీ ఇన్స్టలేషన్ కానీ. ఇక్కడ ఏమవుతుందంటే కాన్ఫిగరేషన్ డ్రిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, అన్లెస్ ఏదైనా మాన్యువల్లీ ఇన్వెంటరీ ఫైల్లో కానీ ఏదో ఒక సర్వర్ని డ్రాప్ చేస్తే తప్ప. ఎన్వైర్న్మెంట్ డైనమిక్గా ఉంటుంది కాబట్టి ఇదంతా మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట. అది నెంబర్ 1 అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఐడెంపోటెంట్. ఐడెంపోటెంట్ అంటే ఏంటంటే తెలిస్తే కనుక కమెంట్ చేయండి. సో జనరలీ మీకు లైనక్స్ వస్తే కనుక మీరు ఎప్పుడైనా ఒక షెల్ స్క్రిప్ట్ రన్ చేశారనుకోండి, ఓకే, ఆ షెల్ స్క్రిప్ట్లో ఫర్ ఇన్స్టెన్స్ SH ఒక స్క్రిప్ట్ నేము, ఆ స్క్రిప్ట్ ఒక RPM ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయడం అయినా లేకపోతే ఒక డేటాబేస్ ఇన్స్టలేషన్ అయినా ఆర్ ఏదైనా స్టెప్స్ మీరు ఒకవేళ ఆ స్క్రిప్ట్లో రాసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి సిస్టంలో. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఓవర్ రైట్ అయినా అవుతాయి ఆర్ మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంది, రైట్? అప్పుడు స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. సో అక్కడే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ హెల్ప్ అవుతాయి. ఎలా అంటే ఒకవేళ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ డిజైర్డ్ స్టేట్లో ఉందంటే ఆర్ ఆ సర్వర్స్ ఆ డిజైర్డ్ స్టేట్లో ఉన్నాయంటే మీరు రాసిన కండిషన్ బట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం కానీ ఏదైనా ఆ డిజైర్డ్ స్టేట్లో అచీవ్ అయిందంటే దాని తర్వాత మీరు ఆ స్క్రిప్ట్ని ఎన్నిసార్లు రన్ చేసినా సరే అది ఓవర్ రైట్ చేయదు. ఎందుకంటే అది చెక్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో డేటాబేస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది, సేమ్ వర్షన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఆ స్టాట్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుని ఆ చెక్ చేసుకుని నెక్స్ట్ టైం మీరు ఎన్నిసార్లు ఆ స్క్రిప్ట్ రన్ చేసినా ఏం చెప్తుందంటే డేటాబేస్ ఇన్స్టాల్ అయి ఉంది, సో నేను ఏమీ చేయని అవసరం లేదు ఆ సిస్టంలో. సో అప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఆ స్క్రిప్ట్ని ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు 2 సర్వర్స్లో
మీరు ప్యాచెస్ ఇన్స్టాల్ చేశారు. ఓకే, 1.2. మీకు ఇంకా డౌట్ ఉంది, మేబీ లంచ్కి వెళ్ళారేమో, మీ రిమైనింగ్ 8 సర్వర్స్లో మీకు డౌట్ ఉండింది ఒకవేళ ఇన్స్టాల్ చేసినా లేదనేది. సో మీరు ఇప్పుడు బ్లైండ్గా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ యూస్ చేస్తే మిగతా 8 సర్వర్స్లో కూడా ఒకవేళ 1.2 లేకపోతే ఆటోమేటిక్గా 1.2 ఇన్స్టాల్ చేసేస్తుంది. 1.2 ఆల్రెడీ ఉంటే అది స్టేటస్ ఓకే అని చెప్తుంది. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే స్టేటస్ చేంజ్డ్ అని చెప్తుంది, ఇన్స్టాల్ చేయకపోతే స్టేటస్ ఓకే అని చెప్తుంది. అంటే ఏంటి, మనకి 10 సర్వర్స్లో లేటెస్ట్ వర్షన్ ఉంది, సో మనం ఏమీ చేయక్కర్లేదు, నేనేం రన్ చేయక్కర్లేదు అక్కడ అని చెప్పడం అనమాట. సో ఇది ఐడెంపోటెన్సీ అంటారు. అండ్ ఇది చాలా మెయిన్ అడ్వాంటేజ్, ఎస్పెషలీ మీరు టెరాఫామ్లో చూసినా సరే, ఫ్యూచర్లో ఈ అన్ని ఐఏసీ టూల్స్లో కానీ ఏ టూల్స్లో చూసినా సరే ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. సో అలాగా మార్కెట్లోకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ వచ్చినాయి. ఓకే, సో అప్పట్లో చాలా టూల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఒకటి, నేను డెవాప్స్ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 2014-15 ఆ ప్రాంతంలో షెఫ్ అనేది చాలా ఫేమస్ ఉండింది. అండ్ షెఫ్ తర్వాత పప్పెట్ ఒకటి వాడాను ఇంతకుముందు నేను, అండ్ ఫైనలీ యాన్సిబుల్. సో షెఫ్ అండ్ పప్పెట్ ఇది ఏజెంట్ బేస్డ్ టూల్స్ అనమాట. ఇది ఏజెంట్ బేస్డ్ టూల్స్ రెండు. ఇది ఏజెంట్ లెస్ టూల్ ఇది. అండ్ ఈ టూల్స్ అన్నీ ఒక 2 డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్లో వర్క్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మిన్ ఒక సర్వర్ పెట్టుకుంటాడు అండ్ డిఫరెంట్ క్లయింట్స్ ఉన్నాయనుకుందాం, రైట్? డిఫరెంట్ క్లయింట్స్లో సెటప్ చేయాలి. సో ఒక ప్యాటర్న్ ఏంటంటే క్లయింట్స్ అన్నిట్లో ఒక ఏజెంట్ రన్ అవుతుంది. ఓకే, ఆ ఏజెంట్ మేబీ 8080 పోర్ట్లో కానీ దేంతోనే లిజన్ చేయొచ్చు. అండ్ ఈ రెండింటికి కనెక్షన్ HTTPS కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి 30 మినిట్స్కి ఆర్ 20 మినిట్స్కి వాట్ ఎవర్ టైం మనం ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ టైంకి ఆ క్లయింట్లో ఉన్న ఏజెంట్ సర్వర్కి కనెక్ట్ అయ్యి కాన్ఫిగరేషన్ తెచ్చుకుని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదొక ప్యాటర్న్ ఎస్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ టూల్స్లో కానీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్లో కానీ, అండ్ సేమ్ ప్యాటర్న్స్ మీకు మానిటరింగ్ టూల్స్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇది నేర్చుకోవడం కొంచెం ఇంపార్టెంట్. సో ఈ లాజికల్ ప్యాటర్న్ మీకు మైండ్లో ఉంటే కనుక మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆపరేషన్స్ కానీ చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కడైనా సరే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పరంగా కానీ మానిటరింగ్ టూల్స్ ఇన్స్టలేషన్లో కానీ ఎక్కడైనా. ఓకే, సో దీన్ని పుల్ టోపాలజీ అంటారు. సో ఏజెంట్ సర్వర్ నుంచి కాన్ఫిగరేషన్ పుల్ చేసుకుంటుంది. ఓకే, అండ్ షెఫ్ అండ్ పప్పెట్ ఆర్ బేస్డ్ ఆన్ పుల్. దాని తర్వాత పప్పెట్ పుష్లోకి వెళ్ళినట్టుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. మేబీ షెఫ్ అండ్ పప్పెట్లో అయితే పక్కా ఏజెంట్ ఉంది. సో ఈ ఆర్కిటెక్చర్లో వర్క్ అవుతాయి. ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ యాన్సిబుల్ ఎలా అంటే సర్వర్ నుంచి కనెక్టివిటీ ఉందనుకుందాం డిఫరెంట్ క్లయింట్స్కి. దీంట్లో ఏజెంట్ అనే కాన్సెప్టే లేదు. సో మీ లినక్స్ సర్వర్ నుంచి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి SSH త్రూ కనెక్ట్ అవుతుందన్నమాట. SSH ఏ పోర్ట్లో రన్ అవుతుందో మీరు నాకు కింద కమెంట్ చేయండి. ఒకవేళ తెలియపోతే మాత్రం లినక్స్ కాన్సెప్ట్స్ మీకు ఇంకా బాగా రావాలి, స్ట్రగుల్ అవుతారు డెవాప్స్లో. ఓకే, సో సర్వర్ నుంచి SSH త్రూ కనెక్ట్ అవుతుంది. అండ్ పోర్ట్ మీరు కమెంట్ చేస్తే ఎవరైతే 22 అని కమెంట్ చేశారో పర్ఫెక్ట్, 22 అని కమెంట్ చేయకపోతే ప్రాక్టీస్ చేయండి. సో ఆ పోర్ట్ నుంచి కనెక్ట్ అయ్యి ఈ క్లయింట్స్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను అనమాట. దీన్ని పుష్ టోపాలజీ అంటాం. ఓకే, సో ఈ 2 ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్లో వర్క్ అవుతాయి ఏ అన్నా సరే, జనరల్గా ఏ టూల్స్ అన్నా సరే మార్కెట్లో. ఓకే, సో ఇప్పుడు మనం షెఫ్ని
పపెట్ని అంత పట్టించుకొని అవసరం లేదు, యాన్సిబుల్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే యాన్సిబుల్ బాగా ఫేమస్ అయింది. ఒకటి మెయిన్ రీజన్ ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్కి ఫుట్ ప్రింట్ చాలా తక్కువ, అంటే మన సర్వర్స్లో ఏజెంట్స్ ఇన్స్టాల్ చేయటం ఇదంతా ఓవర్ హెడ్ లేదు. సెకండ్, ఇది చాలా సింపుల్ టూల్, సో అడాప్షన్ రేట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట సిస్టమ్ అడ్మిన్స్లో. ఎస్పెషలీ నేను కూడా ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు ఇది చాలా సింపుల్ అనిపించింది. మీరేం రాయక్కర్లేదు, జస్ట్ ఒక YAML స్క్రిప్ట్లో కమాండ్స్ రాస్తే కనుక ఇన్స్టాల్ అయిపోతుంది రిమోట్ సర్వర్స్లో, రిమోట్ క్లయింట్స్లో. యాన్సిబుల్లో మెయిన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ నోడ్ అండ్ మిగతాయి మేనేజ్ నోడ్స్. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఇది ఒకవేళ సర్వర్ అనుకుంటే కనుక మిగతా అన్ని క్లయింట్స్ ఇవి. ఓకే, అండ్ కంట్రోల్ నోడ్లో యాన్సిబుల్ మనం ఇన్స్టాల్ చేస్తాం, దాంతోపాటు ఇన్వెంటరీ ఇస్తాం. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఈ మేనేజ్ నోడ్స్ యొక్క IP అడ్రసెస్, రైట్? సో కంట్రోల్ నోడ్ ఎప్పుడు లైనక్స్ ఎన్వైరన్మెంట్లోనే ఉండాలి. ఇది ఒక నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి. విండోస్లో మీరు WSL అంటే విండోస్ లినక్స్ సబ్ సిస్టమ్, ఐ థింక్ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ WSL అని ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసుకుని, అంటే ఒక సార్ట్ ఆఫ్ విండోస్ పైన ఒక వర్చువల్ మెషిన్లా క్రియేట్ చేసి లినక్స్ని అది వాడితే తప్ప యాన్సిబుల్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు కంట్రోల్ నోడ్ కింద విండోస్ సర్వర్ని వాడలేరు. ఓకే, కానీ యాన్సిబుల్ లినక్స్లో ఉన్నప్పుడు మీరు చేంజెస్ ఏమన్నా డిప్లాయ్ చేయాలంటే విండోస్లో చేసుకోవచ్చు. సో మీ మేనేజ్ నోడ్స్ విండోస్లో ఉండొచ్చు, కానీ కంట్రోల్ నోడ్ విండోస్లో ఉండకూడదు. మేనేజ్ నోడ్స్ మీ కింద ఒక డౌట్ రావచ్చు, కంట్రోల్ నోడ్ నుంచి ఒకవేళ మేనేజ్ నోడ్స్కి నేను SSH నుంచి కనెక్ట్ అయితే కనుక విండోస్కి SSH ఉండదు కదా, మరి ఎలా కనెక్ట్ అవుతుందని. సో దానికి WinRM అనే మాడ్యూల్ యూస్ చేసి విండోస్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో WinRM మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాత మీరు ప్యాకేజెస్ అన్నీ మేనేజ్ చేయడం, విండోస్తో మేనేజ్ చేయడం అవుతుంది. ఓకే, సో ఈ 2 థింగ్స్ ఇవి. దాని తర్వాత సో నేను ఇందాక చెప్పినట్టు యాన్సిబుల్ ఈజ్ ఏజెంట్లెస్ ఆర్కిటెక్చర్, చాలా సింపుల్, స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐడెంపోటెన్సీ. ఎందుకంటే మన ప్లేబుక్ అనే స్క్రిప్ట్ ఇందాక చెప్పినట్టు ఎన్నిసార్లు రన్ చేసినా సరే ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది, అవుట్పుట్ సేమ్ ఉంటుంది అనమాట. దాన్ని ఐడెంపోటెన్సీ అంటారు. ఇప్పుడు మనం యాన్సిబుల్ని ఇన్స్టాల్ చేసి కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ ఇది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం యాన్సిబుల్ని ఇన్స్టాల్ చేయాలి. దానికి నేను 3 సర్వర్స్ డిజిటల్ఓషన్ అనే ఎన్వైరన్మెంట్, మీరు AWS ఫ్రీ క్రెడిట్స్ ఉంటే AWSలో చేసుకోవచ్చు, ఆర్ గూగుల్ క్లౌడ్లో ఉంటే గూగుల్ క్లౌడ్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. నాకు ఫ్రీ క్రెడిట్స్ ఎక్కడ లేవు. సో ఆల్రెడీ మంత్కి ఎక్కువ బిల్లే పే చేస్తున్నాను GCPకి, AWSకి. సో నాకేమనిపించింది అంటే జస్ట్ యాన్సిబుల్ ట్యూటోరియల్కి VMs క్రియేట్ చేయడం అవసరం లేదు కాబట్టి దీంట్లో క్రియేట్ చేశాను అనమాట. సో 3 VMs క్రియేట్ చేశాను ఇందాక ఆర్కిటెక్చర్ లాగే. ఒకటి యాన్సిబుల్ కంట్రోలర్. సో యాన్సిబుల్ కంట్రోలర్లో నేను యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి. దానికోసం ఫస్ట్ దీన్ని IP తెచ్చుకుని SSH root పాస్వర్డ్ మర్చిపోయినట్టున్నాను, నాకే గుర్తులేదు దీని పాస్వర్డ్. ఎంటర్ చేసేద్దాం. ఓకే, సో నేను రూట్ నుంచి లాగిన్ అయిపోయాను అండ్ ఇది ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యాన్సిబుల్కి మెయిన్ ప్యాకేజెస్ ఆర్ యాన్సిబుల్ మాడ్యూల్స్ అన్నీ పైథాన్లో రాశారు. ఓకే, సో ఇందాక మీకు నేను చెప్పడం మర్చిపోయాను. అది యాన్సిబుల్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైతే మాడ్యూల్ వాడుకుంటామో వాళ్ళు ఆ మాడ్యూల్స్ని మనకి ముందే రాసి పెట్టారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే రిమోట్ సిస్టంలో షెల్ స్క్రిప్ట్లో అయితే ఒక 35-40 లైన్స్ రాయాలనుకుందాం. ఓకే, ఒక పెద్ద స్క్రిప్ట్ రాయాలి. అదే యాన్సిబుల్లో అయితే సింపుల్గా ఆ మాడ్యూల్ యూస్ చేసుకుని అనే మాడ్యూల్ కానీ యాప్ట్ అనే మాడ్యూల్ కానీ వాట్ ఎవర్ మాడ్యూల్స్, అది లిస్ట్ మొత్తం ఉంటుంది, మీరేమీ దాన్ని బట్టి పట్టక్కర్లేదు. ఆ మాడ్యూల్ యూస్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు సో బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందంటే ఆ పైథాన్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అండ్ ఫైనలీ ఆ రిమోట్ సర్వర్స్లో ఆర్ రిమోట్ క్లయింట్స్లో ఆ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట.
సో బేసిక్గా రిక్వైర్మెంట్ ఏంటంటే యాన్సిబుల్ కంట్రోలర్లో యాన్సిబుల్కి పైథాన్ కావాలి అండ్ ఆ స్టెప్స్ అన్నీ మీకు ఇక్కడ క్లియర్గా ఉంటాయన్నమాట. సో మనం చెక్ చేద్దాం ఫస్ట్ పైథాన్ ఏ వర్షన్ ఉందో. .1.1.6 which is perfect. Okay, control D. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పిప్ ఇన్స్టాల్ యాన్సిబుల్ కమాండ్ ట్రై చేద్దాం. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఇది మీ సిస్టంలో చేస్తే ఎలా చేస్తారో అదే సిమ్యులేట్ చేద్దాం. సో పిప్ అనే ప్యాకేజ్ మేనేజర్ మన దగ్గర లేదు, అది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అది కూడా మీకు క్లియర్గా దాంట్లోనే వచ్చింది లేదని చెప్పి, సో అది ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం అది. దిస్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎక్స్టర్నల్లీ మేనేజ్డ్ టు ఇన్స్టాల్ పైథాన్ ప్యాకేజెస్ సిస్టమ్ వైడ్, ట్రై ఇన్స్టాలింగ్ పైథాన్ 3. సో ఆ ఎర్రర్ పోవాలంటే ఫస్ట్ మనం యాప్ట్ ఇన్స్టాల్ పిప్ఎక్స్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇది చేద్దాం. సో ఒకవేళ మీరు రెడ్ హ్యాట్ వాడినా వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడినా ఈ కమాండ్స్ డైరెక్ట్గా వర్క్ అవ్వచ్చు. కానీ ఇక్కడ చెప్పినట్టు ఆన్ సమ్ సిస్టమ్స్ ఇట్ మే నాట్ బీ పాసిబుల్ టు ఇన్స్టాల్ యాన్సిబుల్ విత్ పిప్ డ్యూ టు డెసిషన్స్ మేడ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్స్. ఇన్ సచ్ కేసెస్ యూజ్ పిప్ఎక్స్ ఈజ్ వైడ్లీ అవైలబుల్ ఆల్టర్నేటివ్. సో మనం పిప్ఎక్స్ వాడి చూసాం, ఇప్పుడు చూద్దాం మన యాన్సిబుల్ ఇన్స్టాల్ అవుతుందో లేదో. సో ఇక్కడైతే క్లియర్గా ఇన్స్టాలింగ్ యాన్సిబుల్ అని వచ్చింది. థింక్ ఈ ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తున్నది. దాని తర్వాత అప్గ్రేడింగ్ యాన్సిబుల్, ఇన్స్టాలింగ్ యాన్సిబుల్ టు కంటైనర్స్, ఏం మనకు అవసరం లేదు. సో మనకి ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా యాన్సిబుల్ -- వర్షన్ అని కొడితే యాన్సిబుల్ వర్షన్ రావాలి. ఇన్స్టాల్ అయిపోయినట్టుంది యాన్సిబుల్. ఒకవేళ ఒకసారి ట్రై చేద్దాం మనం. ఇప్పుడు యాన్సిబుల్ అనే కమాండ్ వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే root.local binలో యాన్సిబుల్ ఇన్స్టాల్ అయినట్టుంది. సో ఏం చేద్దామంటే ఎక్స్పోర్ట్ path is equal to $path : కొడదాం. ఇప్పుడు వచ్చేసింది. ఓకే, సో మీకు ఒకవేళ ఎర్రర్ వస్తే కనుక ఇది సెట్ చేయండి. ఎక్స్పోర్ట్ పాత్ ఈజ్ ఈక్వల్ టు $path root local bin. ఇప్పుడు మనకి యాన్సిబుల్ కంట్రోలర్లో యాన్సిబుల్ వర్షన్ 2.16.16.6 రన్ అవుతుంది. అండ్ సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ కంట్రోలర్ నుంచి యాన్సిబుల్ హోస్ట్కి ఎలా కనెక్ట్ అవుతాం అండ్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, డిఫరెంట్ కమాండ్స్ ఎలా రన్ చేస్తాం చూద్దాం. సో డాక్యుమెంటేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇన్వెంటరీ బిల్డ్ చేయటం. అండ్ ఇది ఒక మీకు ప్రాక్టీస్ అవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డాక్యుమెంటేషన్ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా కంపెనీ జాయిన్ అయినా సరే డిఫాల్ట్గా స్టాక్ ఓవర్ఫ్లో డీబగ్గింగ్ వాడుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం పెద్ద కంపెనీస్లో ChatGPT కూడా ఉండదు. సో డాక్యుమెంటేషన్ చూసి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మీకు లెర్నింగ్ కర్వ్లో, డెవాప్స్లో కానీ ఏదైనా టూల్స్ అండ్ టెక్నాలజీస్లో. సో బై డిఫాల్ట్ మీరు వీడియోస్ చూడకుండా ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడండి, డాక్యుమెంటేషన్ నుంచి అర్థం అయిపోతే అప్పుడు వీడియోస్ చూడండి. సో ఫస్ట్ ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ ఫైల్ అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు యాన్సిబుల్ కంట్రోలర్కి డిఫరెంట్ హోస్ట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియాలి, రైట్? అప్పుడే కదా దానికి కనెక్ట్ అయ్యి డిఫరెంట్ స్టెప్స్ చేసేది ఆర్ ఇన్స్టలేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నీ మనం మెన్షన్ చేయాలి. డిఫరెంట్ స్టెప్స్ చేయాలన్నా లేకపోతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా అన్నీ చేసేది ఆ హోస్ట్కి కనెక్ట్ అయ్యాయి కదా. సో దీనికి ఆ హోస్ట్ ఎవరో తెలియాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేస్తాను నేను, VI. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ inventory.ini ఉంది. మీరు ఎగ్జాక్ట్గా ఇవ్వనవసరం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. సో inventory.ini ఇచ్చేసి ఒక బ్లాక్ క్రియేట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు ఆ 2 హోస్ట్ మెషిన్లో అపాచే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలని ఉంది. సో దానికోసం నేను వెబ్ అని పెడతాను. దాన్ని పెట్టిన తర్వాత ఇక్కడ IPs ఇవ్వాలి. సో IPs కోసం ఇక్కడికి వెళ్ళి ఒకటి ప్రైవేట్ IP,
నేను పబ్లిక్ ఐపీ కూడా ఇవ్వచ్చు, ప్రైవేట్ ఐపీ ఇస్తే బెటర్, ఎందుకంటే ఇంటర్నల్గా నా కంట్రోలర్ ఇవన్నీ 3 ఒకటే విపిసిలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. సో పబ్లిక్ ఐపీ అనేది లేటెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, అవసరం కూడా లేదు. ఓకే, సో ఇప్పుడు ఇచ్చేసాం మనం. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఆ ఇన్వెంటరీని టెస్ట్ చేయడం, లైక్ వెరిఫై యువర్ ఇన్వెంటరీ. సో అది ఇచ్చేద్దాం ఒకసారి. సో మనకి వెబ్ హోస్ట్లో సక్సెస్గానే కనిపిస్తుంది. ఇవన్నీ కొన్ని డిఫాల్ట్ ఇన్వెంటరీ ఫైల్స్ ఉంటాయి, మనకి అది డిఫాల్ట్ ఇన్వెంటరీ ఒకటి ఉంటుంది యాన్సిబుల్ ఇన్స్టలేషన్తో వచ్చినప్పుడు ఆల్ అని ఇస్తే. సో ఇక్కడ అది అవసరం లేదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోకర్లేదు. సో మన దగ్గర వెబ్ హోస్ట్ ఉంది. నెక్స్ట్ పింగ్ ద హోస్ట్ గ్రూప్ ఇన్ యువర్ ఇన్వెంటరీ. ఇప్పుడు ఇది యాడ్ హాక్ కమాండ్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే యాన్సిబుల్ ఏమో ఫస్ట్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్వోక్ చేయడానికి ఆర్ ప్యాకేజ్ ఇన్వోక్ చేయడానికి, అండ్ మై హోస్ట్ అనేది ఆ ఇన్వెంటరీ ఫైల్లో ఏదైతే మనం గ్రూప్ చేసామో దాన్ని మై హోస్ట్ అని వీడిచ్చాడు, కానీ మనం వెబ్ అని పెట్టాం కాబట్టి వెబ్ అది. అండ్ మాడ్యూల్, మై మాడ్యూల్ అంటే ఇప్పుడు యాన్సిబుల్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఆల్రెడీ రాసి పెట్టారనమాట, అంటే దాన్ని పైథాన్లో రాశారు. ఇది ఇంపార్టెంట్ థింగ్, అందుకే యాన్సిబుల్ ఇన్స్టలేషన్ అప్పుడు పైథాన్ కంపల్సరీ చెక్ చేసుకుంటుంది. సో ఆ పైథాన్లో ఆ మాడ్యూల్స్లో పింగ్ అనే మాడ్యూల్ ఉంటుంది, లేకపోతే EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే AWS మాడ్యూల్స్ ఉన్నాయి, గూగుల్ క్లౌడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మాడ్యూల్స్ యూస్ చేసి మనం కమాండ్స్ పాస్ చేస్తాం అనమాట. ఆ మాడ్యూల్కి మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనం 20-30 లైన్స్ ఆఫ్ కోడ్ ఒకవేళ షెల్ స్క్రిప్ట్లో రాయడం కన్నా ఈ యాన్సిబుల్లో ఈజీగా -m పింగ్ అని ఇచ్చేస్తే ఆ మాడ్యూల్ ఇన్వోక్ అయిపోతుంది, అండ్ ఆ సర్వర్కి ఈ కమాండ్ త్రూ పింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, యాన్సిబుల్ ఇక్కడ మై హోస్ట్ బదులు వెబ్ ఇవ్వాలి, అండ్ -m పింగ్ -i inventory.ini. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఈ సర్వర్స్ ఆర్ అన్రీచబుల్. దేర్ మైట్ బీ సమ్ ప్రాబ్లమ్ కనెక్టింగ్ టు ద సర్వర్స్, ఎందుకంటే అథెంటికేషన్ అవ్వట్లేదు. సో దీనికి ఫిక్స్ చేయాలంటే మీకు కొన్ని సింపుల్ కాన్సెప్ట్స్ మీకు తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ అనేది డెవాప్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇదివరకు అది లేకుండా ఎవరు ఇంటర్వ్యూస్ కూడా ఉండేవి కదా. డెవాప్స్లో కంపల్సరీ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎలా జరుగుతుంది అనేది కామన్గా క్వశ్చన్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఉందో లేదో నాకు పెద్ద ఐడియా లేదు. సో మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది యాన్సిబుల్లో కూడా హెల్ప్ అవుతుంది, అండ్ మీరు ఎప్పుడైనా AWS ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినా సరే ప్రైవేట్ కీ పబ్లిక్ కీ అన్నీ తెలియాలి. ఓకే, సో డిఫాల్ట్గా మనకి ఎలాగా లాగిన్ అవుతాం, 2 లినక్స్ ఎన్వైర్న్మెంట్స్ ఉందనుకున్నాం. ఓకే, లైనక్స్ ఎన్వైర్న్మెంట్స్, ఒకటి web1 web2 ఉందనుకుందాం. ఇది 192.168.0.1, ఇది 192.168.0.2. ఓకే, అండ్ దీంట్లో ఒక ఫర్ ఇన్స్టెన్స్ యాన్సిబుల్ యూజర్ దీంట్లో ఉంది, అండ్ దీంట్లో అపాచే యూజర్ అని, అంటే యూజర్ అంటే లినక్స్ యూజర్. ఓకే, ఈ 2 యూజర్స్ ఉన్నారు. సో బై డిఫాల్ట్ మనం ఈ లినక్స్ ఎన్వైర్న్మెంట్కి కనెక్ట్ అయినప్పుడు SSH త్రూ కమాండ్ ఎలా ఇస్తాం మీకు తెలిస్తే వెంటనే టైప్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లినక్స్ ఎవరికైతే బేసిక్స్ రావో వాళ్ళకి ప్రాక్టీస్ చేయాలంటే టైప్ చేయండి. సో కమాండ్ ఎలా ఇస్తామంటే యాన్సిబుల్ యూజర్లో ఉంటే $ప్రాంప్ట్ వస్తుంది, రూట్ యూజర్ కాదు కాబట్టి. సో యాన్సిబుల్ యూజర్లో ఉందనుకుందాం, ఇలా ఉంటుంది కదా ప్రాంప్ట్. సో SSH 190 అపాచీ అంటే రిమోట్ యూజర్ @192.168.0.2. సో అలా చేసినప్పుడు నెక్స్ట్ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తాం, ***** పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆ రిమోట్ సర్వర్లో అపాచే యూజర్లోకి లాగిన్ అయిపోతాం. రైట్, ఇప్పుడు ఈ సర్వర్లో ఉన్నాం మనం. ఇది నార్మల్గా జరిగే కామన్ SSH బేస్డ్ అథెంటికేషన్ యూస్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వచ్చేది
లాగిన్ అయ్యే ప్రక్రియ. ఒకవేళ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చినప్పుడు నాకు ఈ పాస్వర్డ్ ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా లాగిన్ అయిపోవాలి. సో దాన్ని పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటారు. సో దీనికి ఏమవుతుందంటే కీస్ ఎక్స్చేంజ్ జరుగుతాయి. సో కీస్ అంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ వెబ్ 1లో కీస్ జనరేట్ చేస్తాం. అంటే SSH కీజెన్ అని ఒక కమాండ్ ఇస్తే ఒక ప్రైవేట్ కీ జనరేట్ అవుతుంది అండ్ ఒక పబ్లిక్ కీ జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ కీ ఆబ్వియస్లీ ప్రైవేట్ కాబట్టి దీని దగ్గరే ఉంటుంది అది. ఓకే, మీరు ఎవరికి షేర్ చేయకూడదు. సో ఈ పబ్లిక్ కీ మీరు తీసుకుని ఆ పబ్లిక్ కీని దీంట్లో అంటే 192.168 సెకండ్ వెబ్లో ఆథరైజ్డ్ _keys అనే ఒక ఫైల్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే .ssh అనే ఒక హిడెన్ డైరెక్టరీలో, దాంట్లో పేస్ట్ చేస్తారు. సో అలా పేస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరు SSH చేస్తారో ఈ యూజర్ నుంచి ఈ యూజర్కి, బై ద వే కీస్ అనేది లినక్స్ యూజర్కి యూనిక్ కీస్ ఉంటాయి ప్రతి యూజర్కి. ఓకే, సో ఒకవేళ మీరు జనరేట్ చేశాను కదా కీస్ అని చెప్పి ఇక్కడ వేరే యూజర్ నుంచి ఈ యూజర్ లాగిన్ అయితే అది ఎర్రర్ వస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ అది డినై అవుతుంది. సో మనం జనరేట్ చేసింది యాన్సిబుల్ యూజర్కి. అండ్ సో డిఫాల్ట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ యాన్సిబుల్ కంట్రోలర్ నోడ్ యొక్క పబ్లిక్ ఐపీస్ ప్రతి నోడ్స్లో బై డిఫాల్ట్ ఆథరైజ్ కీస్లో యాడ్ చేసి పెట్టేస్తాయి. అప్పుడు జెన్కిన్స్లో ఒకవేళ దీన్ని ఇన్వోక్ చేసినా సరే, జెన్కిన్స్ నుంచి కంట్రోలర్ నోడ్ ఇన్వోక్ చేసినా సరే పాస్వర్డ్ లేకుండా సాఫ్ట్వేర్స్ని డిప్లాయ్ చేసుకోవడం అన్న కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అని చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అపాచే వెబ్ సర్వర్ యూజర్లో ఆథరైజ్డ్ కీస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైతే లాగిన్ అవుతున్నామో వితౌట్ పాస్వర్డ్ లాగిన్ అయిపోతాం. సో మీకు అది చూపిస్తాను నేను క్విక్గా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే SSH కీజెన్తో ఆల్రెడీ చేశాను నేను, మళ్ళీ జనరేట్ చేస్తాను. ఓకే, లెట్ మీ డూ ఇట్ అగైన్. ఓవర్ రైట్ ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు .ssh డైరెక్టరీలోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఒకటి ఉంది ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ ఉంది. ఓకే, నాన్ హోస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే SSH ఈ కాపీ చేయడానికి ఒక ఈజీ కమాండ్ ఇది. కాపీ ఐడి ఆటోమేటిక్గా పబ్లిక్కి కాపీ అయిపోతుంది రిమోట్ సర్వర్కి. కాపీ ఐడి చేసి రూట్లోకే చేస్తున్నాను నేను. root@ దీనిది ఒకటి కదా, ఇదొకటి చేస్తున్నా. సో దీనికి ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. సో నేను ఏం చేస్తానంటే ఇలాంటి మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నోన్ హోస్ట్లోకి వెళ్ళండి. vi.ssh నోన్ హోస్ట్ వెళ్ళి ఈ ఎంట్రీస్ అని డిలీట్ చేసండి, ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలనుకుంటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ చేస్తాను ఇది. ఎస్, పాస్వర్డ్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేరే సర్వర్కి. పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు ఈ కంట్రోలర్ నోడ్ నుంచి ఈ 2 సర్వర్స్కి వితౌట్ పాస్వర్డ్ మనం లాగిన్ అయిపోవచ్చు. సో అదే చేసాం కాపీ ఐడి అన్నాక. సో పబ్లిక్కి ఆ సర్వర్స్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ నేను ఒకవేళ మళ్ళీ సేమ్ యాన్సిబుల్ కమాండ్ రన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా రెస్పాన్స్ రావాలి. సో ఇన్ఫ్యాక్ట్ పర్ఫెక్ట్గా రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ అండ్ పింగ్ పాంగ్ అంటే నథింగ్ హ్యాస్ చేంజ్ బట్ సక్సెస్ఫుల్గా సర్వర్స్ పింగ్ అవుతున్నాయి. సో నేను ఇప్పుడు ఆ సర్వర్స్లో ఏదైనా యాక్టివిటీ చేయొచ్చు ఇక్కడ నుంచి, ఈ మెషిన్ నుంచి. ఓకే, కంట్రోలర్ నోడ్ నుంచి. సో ఇన్వెంటరీ ఫైల్ అయితే మనం బిల్డ్ చేసాం. ఇన్వెంటరీ ఫైల్ బిల్డ్ చేసి దాని తర్వాత దాంట్లోకి పింగ్ కూడా చేసాం. అలాగే ఇన్వెంటరీ ఫైల్లో ఇంకా కొన్ని అడిషనల్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేషన్ ఆఫ్ వేరియబుల్స్ కానీ, మనం ఏదైనా ఆ ఇన్స్టెన్స్లో
ఫర్ ఎగ్జాంపుల్ అపాచే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను, కానీ ఆ అపాచే వెబ్ సర్వర్ ఒక హోస్ట్లో ఏమో 80 పోర్ట్ ఉండాలి, ఒక హోస్ట్లో 443 పోర్ట్ ఉండాలి. ఎందుకంటే ప్రతి హోస్ట్కి ఒకటే కాన్ఫిగరేషన్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటివి కూడా మనం వేరియబుల్స్ కింద పాస్ చేసుకోవచ్చు. సో మీకు నిజంగా ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే మాత్రం నాకు ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేయండి. అప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉండి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా యాన్సిబుల్ అడ్వాన్స్ కమాండ్స్ లైక్ హ్యాండ్లర్స్ ఎలా యూస్ చేయాలి, లేకపోతే విండోస్లో ఎలా యూస్ చేయాలని చూపిస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఎ ప్లేబుక్. సో ప్లేబుక్ అంటే ఎ లిస్ట్ ఆఫ్ ప్లేస్ that define the order in which Ansible performs operation from top to down to achieve an overall goal. అంటే ఇప్పుడు మనం ఇందాక కొన్ని కమాండ్స్ రన్ చేసాం కదా. ఒక కమాండ్ ఏంటి, Ansible web -mping అని రన్ చేసాం. కానీ నాకు ఒక 10-15 కమాండ్స్ రన్ చేయాలి, 10-15 ప్లేస్ రన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ చేయాలి, ఆర్ ఫైల్స్ కాపీ చేయాలి, థర్డ్ మేబీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. సో ఎన్నిటిని చేయాలి కదా. ఈ అన్నిటిని చేయడానికి నేను 3-10 టైమ్స్ ఆ కమాండ్స్ రన్ చేయడం కన్నా ఈ అన్ని కమాండ్స్ని ఒక ప్లేబుక్లో రాయడం బెటర్. అంటే మీకు సింపుల్ ఎనాలజీ ఇవ్వాలంటే ఒక షెల్ కమాండ్స్ రన్ చేయడం కన్నా షెల్ స్క్రిప్ట్ రాయడం ఎలా బెటరో, అలాగే యాన్సిబుల్ యాడ్ హాక్ కమాండ్స్ అన్నిటిని కలిపి ఒక ప్లేబుక్ కింద మనం క్రియేట్ చేసుకుంటాం. సో దాన్ని డిఫరెంట్ కమాండ్స్ మనం పాస్ చేసుకోవచ్చు. సో దానికి ఫైల్ నేమ్ మనం playbook.yaml అని క్రియేట్ చేసుకుని, సో దాంట్లో ఫస్ట్ ప్లే అని పెట్టాం, అంటే నేమ్. ఇది YAML బేస్డ్ ఫార్మాట్ ఇది. సో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో ఫస్ట్ ప్లే రాసి హోస్ట్ మనం మెన్షన్ చేస్తాం. టాస్క్స్ డిఫరెంట్ టాస్క్ రాసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో ఇది సింపుల్ కాబట్టి దీన్ని నేను మీకు కొంచెం కాంప్లెక్స్ చూపిస్తాను. ఒక ప్లేబుక్ క్రియేట్ చేసి నెక్స్ట్. సో యాన్సిబుల్ కాన్సెప్ట్స్ మళ్ళీ ఒక రిఫ్రెషర్ ఇవ్వాలంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. కంట్రోల్ నోడ్లో మనం యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాం, అండ్ మేనేజ్ నోడ్స్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయనవసరం లేదు. దాంట్లో ఆటోమేటిక్గా మనం SSH ఉంటుంది కాబట్టి SSH త్రూ మనం కమాండ్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు యాన్సిబుల్ నోడ్లో. ఓకే, అండ్ ఇన్వెంటరీ ఫైల్ మనకి రిమోట్ మేనేజ్ నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇన్వెంటరీ ఫైల్లో ఉంటుంది. ఒక టిప్ ఏంటంటే మనం స్టాటిక్గా ఇన్వెంటరీ ఇందాక ఇచ్చామంటే IP అడ్రసెస్ని హార్డ్ కోడ్ చేసాం. ఒకవేళ డైనమిక్గా క్లౌడ్లో ఎలా చేయాలో ఒక కాన్సెప్ట్ ఉంది. యూజింగ్ పైథాన్ డైనమిక్ స్క్రిప్ట్ యూస్ చేసి ఎప్పుడైతే EC2 ఇన్స్టెన్సెస్ పిన్ అవుతాయో ఆటోమేటిక్గా దాని ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని మనం చేయడం. అది మీకు కావాలంటే నాకు మళ్ళీ కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తేనే మీకు అడ్వాన్స్ కాన్సెప్ట్ చూపిస్తాను. అండ్ ప్లేబుక్స్ అండ్ ప్లేస్, ఈ రోల్స్ టాస్క్ అనేది ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు డిఫరెంట్ రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ చేసుకుని ఒక ప్రాపర్ డైరెక్టరీ స్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా పెద్ద అంటే ఎక్కువ యాన్సిబుల్ మనం ఎక్కువ యూస్ చేసినప్పుడు చేస్తాం ఇది. ఫైన్. సో నెక్స్ట్ నేను మాడ్యూల్స్ గురించి కూడా చెప్పాను కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక యాన్సిబుల్ ప్లేబుక్ యూస్ చేసి మనం ప్లేబుక్స్ రాసే ముందు ఇందాక మీకు చెప్పినట్టు డిఫరెంట్ యాడ్ హాక్ కమాండ్స్ మనం వాడుకుని డైరెక్ట్గా కూడా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు రిమోట్లో. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ యాన్సిబుల్ రిమోట్ సర్వర్స్ని రీబూట్ చేయడానికి ఇలా చేసుకోవచ్చు. ఇదేమో హోస్ట్, ఇది -a అంటే ఆర్గ్యుమెంట్స్ దానికి. సో అలాంటివి కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైల్స్ కాపీ చేయడానికి ఇవన్నిటికి. తర్వాత వర్కింగ్ విత్ ప్లేబుక్స్. సో ఇక్కడ ఒక ప్లేబుక్ చూద్దాం. సో ఈ ప్లేబుక్లో ఏంటంటే అప్డేట్ వెబ్ సర్వర్స్ హోస్ట్లో అండ్ రిమోట్ యూజర్ రూట్. ఇక్కడ మనకి అది అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ రూట్ యూజర్లో ఉన్నాం. అది యూజ్ చేసి అండ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నది టాస్క్స్లో ఎన్ష్యూర్ అపాచే ఈజ్ ఎట్ ద లేటెస్ట్ వర్షన్, HTTPD లేటెస్ట్, రైట్ అపాచే కాన్ఫిగ్ ఫైల్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు ఇది ఒక్కటి కాపీ చేసుకుని vi webserver.yaml అని క్రియేట్ చేసుకుంటాను. ఒకటి క్రియేట్ చేసుకుని పేస్ట్ చేస్తాను. సో ఇది అవసరం లేదు కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తాను నేను. అండ్ హోస్ట్ వెబ్ కదా, వెబ్ అని పెట్టాం మనం. అండ్ టాస్క్ ఎన్ష్యూర్ అపాచే ఈజ్ ఎట్ ద లేటెస్ట్ వర్షన్.
సో మీకు ఒక డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ వాడాలా లేకపోతే యాప్ట్ వాడాలా, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలంటే మీకు కొంచెం డిఫాల్ట్గా బేసిక్స్ ఆఫ్ లినక్స్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్లో వస్తే హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒకవేళ మీరు ఈ రిమోట్ హోస్ట్ రెండు ఉబంటు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ పెడితే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఉబంటులో ఉండదు కదా, ఉబంటులో యాప్ట్ ఉంటుంది, ప్యాకేజ్ మేనేజర్ టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్. సో రెడ్ హ్యాట్ డిస్ట్రోస్లో ఉంటుంది, రైట్? సో అది తెలియాలి. అండ్ ఇంకొకటి ఏం తెలియాలంటే దాంట్లో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నాం మన జనరల్గా ఏం చేస్తాం, ఆ రిమోట్ మెషిన్లోకి లాగిన్ అయ్యి మాన్యువల్గా చేయాలంటే ఇన్స్టాల్ HTTPD అని ఎంటర్ చేస్తాం కదా. సో ఇక్కడ HTTPD అనేది ఒక ప్యాకేజ్ ఉందని తెలియాలి. సో దీనికి బెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసే ముందు, ఈ ప్లేబుక్ రన్ చేసే ముందు ఆర్ క్రియేట్ చేసే ముందు మాన్యువల్గా ఆ కమాండ్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ వాట్ ఎవర్ దట్ కమాండ్. అండ్ దాని తర్వాత మీరు మాడ్యూల్స్ ఉంటాయి, చాలా మాడ్యూల్స్ ఉంటాయి యాన్సిబుల్లో. ఇప్పుడు చూడండి, యాన్సిబుల్ బులెటిన్ ఇక్కడికి వెళ్తే లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. యాప్ మాడ్యూల్ కానీ కమాండ్ మాడ్యూల్ కానీ ఇలా చాలా మాడ్యూల్స్ ఉంటాయి కదా. దీంట్లో మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ మాడ్యూల్లోకి వెళ్ళి అనుకుందాం, మేనేజింగ్ యాప్ ప్యాకేజెస్. ఇక్కడ మీకు ప్రతి ఆర్గ్యుమెంట్కి ఏం పాస్ చేయాలో ఇస్తాడు, దాని కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు, రైట్? ఓకే, సో ఇక్కడ ఏంటి టాస్క్లో నేమ్ ఏమో జస్ట్ మనకి క్లియర్గా అవుట్పుట్లో డిస్ప్లే చేయడానికి, అండ్ ఇది మాడ్యూల్ వాడతాం మనం, బిల్ట్ ఇన్ మాడ్యూల్. అండ్ నేమ్ ఈ మాడ్యూల్కి పాస్ చేసే ఆర్గ్యుమెంట్ అది. ఓకే, అండ్ స్టేట్ ఈజ్ లేటెస్ట్. ఇప్పుడు నేను ఫర్ ఇన్స్టెన్స్ ఇది రన్ చేయాలనుకోండి, ఇప్పుడు యాన్సిబుల్ రన్ చేయకుండా యాన్సిబుల్ ప్లేబుక్ అని రన్ చేయాలి. యాన్సిబుల్ ప్లేబుక్ అని రన్ చేసి వెబ్ సర్వర్స్ పెట్టి -i ఇన్వెంటరీ అని పెట్టాలి. ఇప్పుడు ఆ సర్వర్స్ రెండింటికి కనెక్ట్ అయింది ఫస్ట్. తర్వాత ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేసుకుని ఏమందంటే, ఓకే నాకు ఇప్పుడు ఆ వెబ్ సర్వర్స్లో నేను యాన్సిబుల్ అపాచే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను HTTPDని అని చెప్పి చేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టింది. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఓకే అని వస్తుంది, అంటే నథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో దీన్ని ఐడెంపోటెన్సీ అంటారు. సో మీరు ఒకవేళ మర్చిపోయినా సరే యాన్సిబుల్ని ఎన్నిసార్లు రన్ చేసినా, ఒకవేళ మీరు ఆ టాస్క్ ఆ డిజైర్డ్ స్టేట్కి ఆ రిమోట్ సర్వర్స్ వెళ్ళిపోయినాయి అంటే మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా సరే ఆ కమాండ్ సేమ్ ఓకే అని చూపిస్తుంది తప్ప చేంజ్ అని చూపించదు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో ఇది గెటింగ్ స్టార్టెడ్ విత్ యాన్సిబుల్. సో నా సజెషన్ ఏంటంటే డిఫరెంట్ ప్లేబుక్స్ దీంట్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దాన్ని యూస్ చేసి కొంచెం ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి. ఏదైనా క్వశ్చన్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని మీద సర్టిఫికేషన్స్ అలాంటివి ఏమీ ప్లాన్ చేయొద్దు. యాన్సిబుల్ లాగా నేర్చుకోండి. ఇంటర్వ్యూ పర్పస్లో మాడ్యూల్స్ ఎలా వాడతాం ఆర్ హ్యాండ్లర్స్ ఎలా యూస్ చేస్తాం ఇవన్నీ ఉంటాయి. మీకు ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మల్టీక్లౌడ్ గై అని, అది కూడా అక్కడ కూడా లాగిన్ అక్కడ కూడా మీకు రీచ్ అవ్వాలనుకుంటే రీచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ఫుల్లీ ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.